నా పేరు సిహెచ్ అనిల్ కుమార్. నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించినటువంటి బడిబాట కార్యక్రమం 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం ఇలా టీపీటీఎఫ్గా మా వంతుగా అనేక జిల్లాలలో ఇవాళ బడిబాట కార్యక్రమంలో మా క్యాడర్ అంతా చురుకుగా పాల్గొనడం. ఇవాళ 6 నుంచి 19 వరకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టింది. మరియు విద్యాశాఖ అనాలోచితంగా ఒక మెమోని జారీ చేయడం జరిగింది. వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద 13వ డేట్ వరకే టీచర్లందరినీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గత సంవత్సరంలో జాయిన్ అయినటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇవాళ ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం అనేటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి విధానం. ఇవాళ బడిబాట కార్యక్రమం అయిపోయిన తర్వాత జూలై 15th ఆ ప్రాంతంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను అడ్జస్ట్ చేయాలని టీపీటీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క రక్షణ ఇవాళ ఉపాధ్యాయులదే కాదు, ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ బడిబాటలో ఉపాధ్యాయులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరియు ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ ఇవాళ ఒక ప్రభుత్వ పాఠశాల రక్షణకు వారు కూడా పూనుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉపాధ్యాయులు పాల్గొనడం వల్లనే సంఖ్య పెరుగుతుందను, ఇలా ఉపాధ్యాయులు ఒక కృషితోనే ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కానీ, మెరుగైనటువంటి వసతులకు ఒక ఉపాధ్యాయులుగా బాధ్యత వహించడం కాదు, ఇవాళ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇవాళ ప్రజాప్రతినిధులు ఇట్లా చురుకుగా పాల్గొన్నట్టయితే, వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉన్నట్టయితే ఇవాళ జిల్లా కలెక్టర్లు కానీ, అధికార యంత్రాంగం కూడా బడిబాటలో ఒక ఉత్సవంగా పాల్గొన్నట్టయితే తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వభయం వస్తుంది. ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ నాణ్యమైన విద్య అందించడానికి మా వంతుగా ఉపాధ్యాయులుగా మేము తప్పకుండా దానికి బాధ్యత వహిస్తాము. ఇవాళ మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. ఇవాళ జిల్లా యంత్రాంగము ఈ బడిబాట కార్యక్రమం విజయవంతంలో వాళ్ళు పాల్గొన్నట్టయితే తప్పకుండా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతాం. ఆ నమ్మకాన్ని కలిగించాలంటే ఒక ఉపాధ్యాయులే బాధ్యత వహించడం కాదు, ఇవాళ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే టీపీటీఎఫ్గా ఇవాళ అనేక ప్రాంతాలలో ఈ సంఘం తరఫున కూడా మేము అనేక గ్రామాలలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ బడిబాట కార్యక్రమాన్ని మనము చైతన్యవంత కార్యక్రమంగా మనం ఉపయోగించుకుంటున్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి మా వంతు సహకారము ఉంటుంది. ఇవాళ ఉపాధ్యాయుల సమస్యల పట్ల కానీ, మిగతా ఎంత హక్కులకై మేము కలబడుతున్నామో ఇలా బాధ్యతలు కూడా నిలబడడానికి ఇలా టీపీటీఎఫ్ మొదటి నుంచి ముందుంటుంది. ఇలా సమాజంలో మార్పు జరగాలంటే అది పాఠశాల స్థాయి నుంచే జరగాలి. దానికి ఉపాధ్యాయుడి కేంద్ర బిందువుగా ఉండాలి. ఇవాళ 5 తరగతులకు ఒక ఉపాధ్యాయుడు ఉండడము, అది నాణ్యమైన విద్యను ఆశించడం అనేటువంటిది అది సహేతుకమైనటువంటిది కాదు, అశాస్త్రీయమైనటువంటి విధానము. తప్పకుండా తరగతి గదిగా ఒక టీచర్ ఉండాలి. బోధించేటువంటి ఉపాధ్యాయుడు నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో. అది మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇలా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని క్వాలిఫైడ్స్ ఉన్నటువంటి హైండ్స్ ఉపాధ్యాయులు ఉన్నారు. మరియు అన్ని రకాల సదుపాయాలతో ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ కూడా ఇలా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం వల్ల ఇలా మీకు నాణ్యమైన విద్య అందదు. తప్పకుండా మరి తల్లిదండ్రులు కూడా దీని పట్ల ఆలోచించి ఇవాళ గతంలో చదివినటువంటి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే. కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు మరొకసారి ఆలోచించి ఇలా ప్రభుత్వ పాఠశాలలు మన ఊర్లో ఉన్నటువంటి స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇలా ఉపాధ్యాయులుగా, ప్రజాప్రతినిధులుగా సమాజంపై ఉన్నది. ఇలా అందరం కలిస్తేనే ఇలా ప్రభుత్వ పాఠశాలలకు రక్షణకు మనము రక్షణ కవచంగా ఉండగలుగుతాము. ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో సంపూర్ణంగా విద్యార్థులతో ఉండాలంటే దాంట్లో అందరూ బాధ్యతతో, సమాజం యొక్క బాధ్యత మరియు ఉపాధ్యాయుల బాధ్యత, ప్రజాప్రతినిధుల బాధ్యతతోని ఇలా పాఠశాలల రక్షణకు మా వంతుగా టీపీటీఎఫ్గా తప్పకుండా ఈ కృషిని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం.